హాయ్ హలో నమస్తే సన్బోనాని. మై నేమ్ ఈజ్ ఐశ్వర్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో తెలుగమ్మాయి. సో ఈరోజు మీ అందరికీ కొంచెం వైల్డ్ లైఫ్ చూపిద్దామని అనుకుంటున్నాను. అందుకని మేము లైన్ అండ్ సఫారీ పార్క్ వచ్చామండి. ఇక్కడ చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి. లైన్స్, చీతాస్, వైల్డ్ డాగ్స్, హైనాస్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవి వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే లైన్ అండ్ సఫారీ పార్క్ గురించి. ఈ లైన్ అండ్ సఫారీ పార్క్ అనేది హార్ట్బీస్పోర్ట్లో ఉంది. హార్ట్బీస్పోర్ట్లో ఈ ఒకటే కాదండి, మొత్తం 3 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లైన్ అండ్ సఫారీ పార్క్, నెక్స్ట్ ఇంకా రీనో అండ్ లయన్ నేచర్ రిజర్వ్, అండ్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసి లయన్ పార్క్ అనమాట. సో 3 ఉన్నాయి. మూడిట్లో కల్లా ఈ లైన్ అండ్ సఫారీ పార్క్ బాగుంటుందని మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇది యాక్చువల్గా జోహెన్నస్బర్గ్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఇది కూడా హార్ట్బీస్పోర్ట్లోనే ఉంది. సో అందుకని మేము ఇక్కడికి వచ్చాము. మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇలా మనకి మ్యాప్ ఇస్తారండి. ఈ మ్యాప్లో ఎక్కడెక్కడ ఏమేమి యానిమల్స్ ఉంటాయి అనేది క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎన్క్లోజర్స్ చూసారా, 1 2 3 4 ఎన్క్లోజర్స్లోనూ లైన్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే లైన్స్ చూసేద్దాం ఎలా ఉంటాయో. లైన్ ఎన్క్లోజర్లోకి వచ్చేసామండి. అసలు ఇంత దగ్గరగా నేను సింహాలని చూడడం ఫస్ట్ టైం అనమాట. మామూలుగా అయితే జూలో చూస్తాం కదా, ఇక్కడ ఏంటంటే ఎన్క్లోజర్లోకి మనం కార్తో వస్తామన్నమాట. సో చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది. ఇంకా ఈ లైన్ అండ్ సఫారీ పార్క్లో చాలా రకాల యానిమల్స్ ఉన్నాయండి. జీబ్రాలు, వైల్డ్ బీస్ట్, ఇంకా చీతాస్ ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ జిరాఫీ ఫీడింగ్ కూడా ఉందండి. మేమైతే ఫస్ట్ లోపలికి వచ్చేసాము, ఫస్ట్ ఇవి చూసుకుందామని చెప్పేసి. దీని తర్వాత నేను జిరాఫీ ఫీడింగ్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ లైన్ అండ్ సఫారీ పార్క్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సెల్ఫ్ డ్రైవ్ ఉంటుంది, సఫారీ టూర్ ఉంటుంది, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవ్ అంటే ఏంటంటే మన కార్లో మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు. సఫారీ టూర్ ఏంటంటే వాళ్ళ వెహికల్లో మనల్ని తీసుకెళ్తారనమాట. మేమైతే సెల్ఫ్ డ్రైవ్ చూస్ చేసుకున్నాము, ఎందుకంటే మన కార్లో మనం అలా వెళ్తూ యానిమల్స్ ఉన్న చోట ఆపుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. సో అలా అనిపించింది మాకు. సో సెల్ఫ్ డ్రైవ్ వచ్చేసి 200 rand పర్ పర్సన్ అండి. అదే సఫారీ వాళ్ళ వెహికల్లో తీసుకెళ్ళినట్లయితే పర్ పర్సన్కి 445 rands అనమాట. సో ఇది ప్రైజెస్ వచ్చేసి. ఇక్కడ లైన్ ఎన్క్లోజర్లు అయితే టోటల్గా 4 ఉన్నాయండి, బట్ 3 అండ్ ఇంకా 4లో అయితే ఎక్కువ లయన్స్ ఉన్నాయి అన్నమాట. ఈ లైన్ అండ్ సఫారీ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 5 వరకు ఉంటుందండి. అదే వీకెండ్స్ అయితే మార్నింగ్ 8 నుంచి 6 వరకు మనకి ఓపెన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే లైన్ ఫీడింగ్ అంటే మీకు వీకెండ్స్లో 12 o'clockకి అండ్ ఇంకా 3 o'clockకి ఈ 2 టైమింగ్స్లో కూడా లైన్ ఫీడింగ్ చేస్తారు. అంటే ఈ ఎన్క్లోజర్కి ఫుడ్ తీసుకొస్తారనమాట లైన్ కోసం. ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. నేను ఆ వీడియోని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ లైన్ ఎన్క్లోజర్స్ అయిపోయాక ఆ తర్వాత నేను మిగతా యానిమల్స్ మీకు నేను చూపిస్తాను. అండ్ ఇంకా ఇక్కడ జిరాఫీ ఫీడింగ్ కూడా ఉంది. ఆ వీడియో కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. ఇలా మేము కూడా కొద్దిసేపు లైన్ వెనకాలే వెళ్ళాం అనమాట, పక్కన నుంచి వెళ్ళాము. కానీ చాలా ఎక్స్పీరియన్స్ అది ఫీల్ చేస్తేనే తెలుస్తుందండి. వీడియోలో ఎంతవరకు వచ్చిందనేది నాకు తెలియదు, కానీ మీరు లైవ్లో చూసింది అయితే ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా ఇక్కడ కబ్ ఇంటరాక్షన్ కూడా ఉంటుందండి. అంటే ఈ లైన్ కప్స్, చీతా కప్స్ ఇవి ఉంటాయి కదా, వాటిని మనం ముట్టుకోవచ్చు, వాటికి ఫీడింగ్ కూడా చేయొచ్చండి. బాటిల్ మిల్క్తో ఫీడింగ్ కూడా చేయొచ్చు. బట్ ఈ కోవిడ్ వల్ల ఇప్పుడైతే అది అవైలబుల్ లేదు. సఫారీ వెహికల్ అని చెప్పాను కదండి, ఇదే అది. ఈ వెహికల్లో మనకి మొత్తం చూపిస్తారనమాట.
యానిమల్స్ అన్నీ చూసారు కదండి. ఇప్పుడు లైన్ ఫీడింగ్ టైం అయ్యింది. అంటే ఇక్కడ 12 అండ్ 3 2 టైమ్స్ ఫీడ్ చేస్తారంటండి లైన్స్కి. సో ఇప్పుడు లైన్స్ ఫీడింగ్ అప్పుడు మొత్తం ఇక్కడ కార్లన్నీ పక్కకు ఆపుకునేసి చూస్తూ ఉంటారండి. ఈ టైంకి లైన్స్ అన్నీ కూడా ఒక ప్లేస్కి వస్తాయి అన్నమాట ఫుడ్ తినడం కోసం. సో ఆ వీడియో ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో చూసారు కదండి, లైన్ ఫీడింగ్ మాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి సౌత్ ఆఫ్రికాలో. ఇక్కడ ఒక జిరాఫీ ఉంది చూసారా, ఇది కార్లు పక్కకే వస్తుంది, చాలా దగ్గరలోకి వచ్చిందనమాట. సో ఇంకా చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి, అవి కూడా చూసాయి.
కూడా చూపించాను. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో తెలుగమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.